హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట కోకోనట్ కారాబాత్. రెగ్యులర్గా మనం చేసుకునే ఉప్మా టమాటా బాత్ లాంటిదే అండి. కాకపోతే కొంచెం ఫ్లేవర్ వేరుగా ఉంటుంది, టేస్ట్ అయితే అదుర్స్. ముందుగా కారాబాత్ కోసం కళాయి పెట్టుకొని 2 చిన్న గిన్నెల ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేగిన తర్వాత వాటిలోనే మనం జీడిపప్పు కూడా వేసుకొని మాడకుండా వేయించుకోవాలండి. జీడిపప్పు అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా మనం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్ క్యాప్సికమ్ అండి. మేమైతే 1 క్యారెట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నామండి. 4 స్పూన్స్ ఏమో పచ్చి బఠానీ వేసుకున్నాము. ఇవన్నీ మనము మాడుకోకుండా చక్కగా వేయించుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఇవి కొంచెం వేగనియాలి. ఆ తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి. వీటిలోనే వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకోవాలండి. మేమైతే 1 బౌల్ ఉప్మా రవ్వ తీసుకున్నామండి. రవ్వను మేము ముందుగానే వేయించి పెట్టుకున్నాము. ఇట్లా వేసుకోవాలండి. వాటిని మనం మొత్తం కలుపుకోవాలండి. చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మేమైతే 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పులు నీళ్ళు తీసుకున్నామండి. వాటిని మనం ఇట్లా వేసుకోవాలి. 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి నీళ్ళండి 1 కప్పు వేసుకున్నామండి. అవి కూడా కొబ్బరి వాటర్ వేసుకున్న తర్వాత అండి కొంచెం పసుపు వేసుకొని ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో, చూస్తానికి చాలా బాగుంది. ఇది మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుందండి. మనం తర్వాత పచ్చి కొబ్బరిని మిక్సీ వేసుకున్న దాన్ని మనం దాంట్లో వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం కలుపుకోవాలి. చక్కగా ఈ విధంగా మనం కలుపుకోవాలి. చూడండి చూస్తానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం దించే ముందు 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి కోకోనట్ కారాబాత్ రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. దీంట్లో గార్నిష్ కోసం మనం మంచి పల్లీల చట్నీ, లేకపోతే కరివేపాకు కారం, ఇంకేమన్నా మనం గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని టేస్ట్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.